ఒకరి కాలి క్రింద నీచంగా బానిసలా బ్రతకడం కన్నా లేచి నిలబడి ప్రాణం విడిచిపెట్టడం మేలు. నీ మనస్సు బాధలో ఉన్నప్పుడు నవ్వడం తెలుసుకో. ఇతరుల మనస్సు బాధలో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో. కష్టపడకుండా కేవలం అదృష్టంపైనే ఆధారపడితే 100 జన్మలు ఎత్తినా నువ్వు విజయాన్ని సాధించలేవు. నేడు ఉన్న కష్టం రేపు ఉండదులే అనే ఆశతో బ్రతికేయడమే జీవిత రహస్యం. మన ప్రమేయం లేకుండానే ఎన్నో వింత విన్యాసాలు చేయిస్తుంది జీవితం. దాని ఫలితం కొన్ని పొరపాట్లు, ఇంకెన్నో అగచాట్లు. అనుకోకుండా పరిచయం అయిన వారితోనే తెంచుకోలేని అనుబంధం ఏర్పడుతుంది. ఇది నిజం. కొంతమంది మీకు ఎప్పటికీ మద్దతు ఇవ్వరు. ఎందుకంటే ఏమవుతారోనని వారు భయపడతారు. మనం జీవించడానికి సంపాదించాలి, కానీ సంపాదించడానికి జీవించకూడదు. ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు, మీ జీవితానికి ఎంత ప్రాణం పోసారన్నదే ముఖ్యం. కొన్ని బంధాలు నీటిలా స్వచ్ఛంగా ఉంటాయి. దానికి రంగు, రుచి, రూపం, స్థానం అంటూ ఏమీ ఉండకపోయినా జీవితానికి ఎంతో ముఖ్యమైనవి అవే. ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించగలిగిన వాడు ఎదుటివారి ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కోగలిగిన వాడే అత్యంత సంతోషంగా, సంతృప్తిగా జీవించగలడు. వ్యక్తిని కాదు, వ్యక్తిత్వాన్ని ప్రేమించడంలోనే అందం ఉంది, ఆనందము ఉంది. ఎంత చిన్న పని అయినా బద్ధకంతో వాయిదా వేయకు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నిన్నటి చిన్న సమస్యలే కావచ్చు. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. నవ్వితే కనపడేది అందం, నవ్విస్తే కనపడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ 10 కాలాలు తోడు నడిస్తే అదే అనుబంధం. మంచి పరిణామం ఎప్పుడూ నత్తనడకనే ఉంటుంది. చెడు ఎప్పుడూ రెక్కల గుర్రంలా పరుగులు పెడుతుంది. భగవంతుడు అనే సాగరంలో తన వ్యక్తిత్వాన్ని పడేసి దాన్ని మరిచిపోయిన వాడే గురువు. మనసు నిండా కుళ్ళు పెట్టుకొని మంచిగా పైకి మాటలతో నటించడం బాగా అలవాటైపోయింది ఈ రోజుల్లో మనుషులకి. తల్లిదండ్రుల ప్రేమ కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. కన్నవాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోండి, అంతేకాని వాళ్ళకి కన్నీళ్లు పెట్టించి కాదు. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండండి. కాలం దాటిపోయాక కలవరించినా కలుసుకోలేరు. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు. కాలానుగుణంగా వచ్చే ఎండ, చలి, వర్షం వీటిని సమత్వభావంతో భరించాలి. వాటి ద్వారా మనిషిలో ఓర్పు పెరుగుతుంది. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు. బరువులు మోసే మనిషి కన్నా ఆలోచనలు మోసే మనసుకే భారం ఎక్కువ. నీ చుట్టూ 100 మంది ఉండే కన్నా నీ బాగు కోరే స్నేహితుడు ఒక్కడు చాలు. ఈర్ష్యపడటం మానుకో, ఇష్టపడడం నేర్చుకో. అర్థం చేసుకోకుండా ఎవరిని అంగీకరించకు, అపార్థం చేసుకుని ఎవరిని వదులుకోకు. ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. తాను ఏం చేసినా తన స్వార్థాన్ని మాత్రమే చూసేవారు స్నేహానికి కానీ బంధానికి కానీ పనికిరారు. అలాంటి వారితో దూరంగా ఉండడం మంచిది. ఒక ఆడది తన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చింది అంటే ఆమె గుండె చప్పుడు ఆగే వరకు ఆ స్థానం వారికి మాత్రమే సొంతం.